పొట్లకాయ బీరకాయ పచ్చడి తయారు చేసే విధానం చూడబోతున్నాం. పొట్లకాయ చిన్న ముక్కలు 1 కప్పు, బీరకాయ చిన్న ముక్కలు 1/2 కప్పు, టమోటాలు 3, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, వేపించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందు గ్యాస్ ఫ్లేమ్ మీద స్టెయిన్లెస్ స్టీల్ జాలి ఒకటి పెట్టి ఆ జాలి మీద మనం తీసుకున్న నాటు టమోటాలు 3టిని ఇట్లా మంట మీద కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఫోర్క్ పెట్టి అట్లా తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా కాల్చితే బాగుంటుంది. తర్వాత రోటి పచ్చడికి మందపాటి మట్టి పాత్ర ఒకటి పెట్టేసి అందులో ధనియాలు, జీలకర్ర, వేరుశెనగ పప్పులు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ 4టిని వేడి చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. రోటి పచ్చడి కోసం మనం తీసుకున్న పొట్లకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు ఈ 2టిని బాండీలో వేసేసి మగ్గనిస్తాం మూత పెట్టేసి. మంట హైలో పెడితే నీరు రాకుండా లోపల నీరుతో మగ్గిపోతుంది. మంట మీద కాల్చుకున్న టమోటాలని మాడు తొక్కంతా తీసేసి టమోటాలని చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేసి ఇక అమల్ దస్తా తీసుకుని రోటి పచ్చడి కోసం మనం వేసిన తాలింపు అందులో కొద్దిగా పసుపు వేసేసి అమల్ దస్తాతో అట్లా ముక్కా చెక్కలాగా కుమ్మేస్తాం. అందులో కాల్చిన టమోటా, కొత్తిమీర, పొట్లకాయ బీరకాయ ముక్కలు. ఇక రోటి పచ్చడి సిద్ధమైంది. ఫైనల్గా రోటి పచ్చడికి తాలింపు కోసం చిన్న బాండి పెట్టి అందులో మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు ఈ 3 కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మేగడ వేసేసి ఆ తాలింపు మనం పొట్లకాయ బీరకాయ రోటి పచ్చడి కలిపేస్తాం. ట్రెడిషనల్ రోటి పచ్చడి చూశారు కదా. న్యాచురోపతి ఫాలోవర్స్కి పొట్లకాయ బీరకాయ అన్నిటికంటే ముఖ్యమైన కూరగాయలు. ఈ 2టితో రోటి పచ్చడి బాగుంటుంది. ట్రై చేయండి.